ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో అగ్రనటుడుగా, రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న బాలయ్య రాజకీయాల్లో సైతం అంతే రీతిలో ఉన్నారు. వైసీపీ వేవ్లోనూ గెలుపొందారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలుపొంది హైట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ ఎన్నో ఎత్తులు వేసింది. వైఎస్ జగన్ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఫోకస్ పెట్టినప్పటికీ బాలయ్య గెలుపును అడ్డుకోలేకపోయారు. అయితే తాజాగా బాలయ్యను ఓడించేందుకు వైసీపీ సరికొత్త రాగం అందుకుంది. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యాట్రిక్ విక్టరీ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ 3 సార్లు గెలుపొంది అసెంబ్లీకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ తొలిసారి గెలుపొంది అసెంబ్లీకి అడుగుపెట్టారు. 2019లోనూ వైసీపీ వేవ్ రాష్ట్రమంతా వీచినా హిందూపురంలో మాత్రం వీయలేదు. వైసీపీ వేవ్ను తట్టుకుని బాలయ్య గెలుపొందారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించమే లక్ష్యంగా వైఎస్ జగన్ దృష్టి సారించారు. హిందూపురం ఇన్ఛార్జిగా ఉన్న నవీన్ నిశ్చల్ను ఇన్ఛార్జి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఇక్బాల్ను ఇన్ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణకు ప్రత్యామ్నాయంగా ఇక్బాల్ను రంగంలోకి దించారు. ఇక్బాల్ను ఎమ్మెల్సీని చేసి పవర్ మొత్తం ఆయన గ్రిప్లో పెట్టారు. ఎన్నికలు సమీపించేసరికి ఇక్బాల్ను తప్పించిన వైసీపీ అధినేత జగన్ బాధ్యతలను దీపికకు అప్పగించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దీపిక ఓటమి పాలైంది. 19 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత నాటి సీఎం జగన్ 4 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. అందులో కుప్పం, హిందూపురం, నగరి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థులను గెలుపుంచుకోవాలని 2019 నుంచే జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు వరుసగా ఇన్ఛార్జ్లను మార్చారు. మున్సిపాలిటీని సైతం తన ఖాతాలో వేసుకున్నారు. అయినప్పటికీ బాలకృష్ణ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. ఆ తర్వాత ఇన్ఛార్జిగా దీపికను నియమించి వైఎస్ జగన్ స్వయంగా నియోజకవర్గాన్ని సమీక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోహరించేలా చేశారు. అయినప్పటికీ బాలయ్య గెలుపును అడ్డుకోలేకపోయారు. 24 ఎన్నికల్లోనూ బాలకృష్ణ అఖండ మెజారిటీతో గెలుపొందారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయత్నాలు ఇన్ని కావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని బెడిసికొట్టాయి. ఇక బాలకృష్ణను ఓడించేందుకు వైఎస్ జగన్ తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగించారు. బాలకృష్ణపై లోకల్, నాన్ లోకల్ వాదాన్ని తీసుకొచ్చారు. ఈ లోకల్, నాన్ లోకల్ అంశమే హిందూపురంలో రాజకీయ చర్చకు దారితీసింది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం లేపాక్షి మండలం సిరివరంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం ఎవడి కిందో బానిస బతుకులు బతుకుతున్నాం. ఎవరో హైదరాబాద్లో ఉంటే వాడి కింద బానిస బతుకులు బతుకుతున్నాం. మనం మరలా బతకాలా, ఒకటి కింద పనిచేయాలా అని ప్రశ్నించారు. లోకల్గా మేము మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు వేణురెడ్డి. వైసీపీ ఇన్ఛార్జ్ దీపికను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, హిందూపురంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలను కోరారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపైనే ప్రత్యక్ష దాడి. ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ పగలగొట్టడం, గాజద్దాలను పగలగొట్టడం, పార్టీ శ్రేణులపై భౌతికంగా దాడి చేశారు. ఇలాంటి దాడులను పోలీసులు నియంత్రించకుండా ఉండిపోవడం మరింత ఆందోళనకర చేస్తుందన్నారు.